వాళ్ళు వేస్తున్నటువంటి ఏ కంపెనీ పేరైతే చెప్తున్నారో ఆ కంపెనీకి ఎటువంటి సంబంధం కానీ షేర్ హోల్డర్గా కానీ డైరెక్టర్గా కానీ ఎటువంటి సంబంధం లేకపోయినా జిఎస్టీ ఎగవేతని మనీ లాండరింగ్ అని తప్పుడు సమాచారాన్ని పబ్లిక్కు అందిస్తూ ఉన్నారు. ఎక్కడైనా డైరెక్టర్గా కానీ ఆ కంపెనీకి షేర్ హోల్డర్గా కానీ ఎక్కడైనా ఆ కంపెనీతో సంబంధం కానీ ఏ సంబంధం లేకపోయినా ఎటువంటి నోటీసులు కూడా లేకుండా ఈరోజు నాకు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు సీటు ప్రకటించారో అదే రోజు సాయంత్రం ఈ కేసు ఏది ఏపీఎస్డిఆర్ఐ డిపార్ట్మెంట్ వారు కేసు రిజిస్టర్ చేశారు. సీటు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత తెలుగుదేశం పార్టీ సీటు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత కంపెనీలో లేకపోయినా నా మీద బురద చల్లేటువంటి దానికి, మా అబ్బాయి మీద బురద చల్లేటువంటి దానికి గతంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగితే సంబంధం లేకపోయినా షరతు పేరే పదే పదే ట్రోల్ చేశారు. ఒక వారం 10 రోజులు ఏ రోజు కంపెనీకి సంబంధం లేదు, కంపెనీలో షేర్ హోల్డర్ కాదు, డైరెక్టర్ కాదు. ఈ రోజున స్టేట్మెంట్ అని పిలిచి ఈరోజు తప్పుడు సమాచారాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చేరవేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోలేక చిలకలూరుపేటలో బలమైన అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఉండటాన్ని ఓర్చుకోలేక ఇక్కడ ఉన్న వారికి ఉన్నటువంటి అభ్యర్థిని గుంటూరు పంపించి ఓటమి భయంతో చేస్తున్నటువంటి దిగజారుడు రాజకీయాలు. ఎవరైనా ఏ కంపెనీ అయినా ఎవరైనా ఉంటే ఆ కంపెనీ వాడికి ఇచ్చుకోవాలి. మా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. అటువంటిది నా మీద బురద చల్లటానికి, అప్రదిష్ట పాలు చేయటానికి, నాకున్న క్రెడిబిలిటీని దెబ్బతీయటానికి చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచన. అదేవిధంగా ఈరోజు కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయనటువంటి వారి మీద బురద చదివితే అది మీకు అంటుకుంటుంది తప్ప నాకో, మా అబ్బాయికో, మా కుటుంబ సభ్యులకో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముఖ్యమంత్రి గారు బురద అంటించలేవు.